మెటాలో భారీ లేఆఫ్స్, 1500 మంది అవుట్. టెక్ ప్రపంచంలో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తన చరిత్రలోని అతిపెద్ద లేఆఫ్స్ కు సిద్ధమైందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు మార్క్ జుకర్బర్గ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మెటా సంస్థ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 20% మందిని తొలగించాలని భావిస్తోంది. ప్రజెంట్ మెటాలో సుమారు 79,000 మంది పనిచేస్తుండగా తాజా నిర్ణయంతో దాదాపు 15,800 మంది రోడ్డున పడే అవకాశం ఉంది. 2022-2023లో ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ పేరుతో చేసిన కోతల కంటే ఇది చాలా పెద్దది. అప్పట్లో 2 విడతల్లో కలిపి సుమారు 21,000 మందిని తీసేశారు. కానీ ఈసారి ఒకే దెబ్బకు 15,000 మందిని పంపేయటం టెక్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు మెటా నిర్ణయం తీసుకోవటం వెనుక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో గెలవడానికి మెటా భారీగా ఖర్చు చేస్తోంది. 2028 నాటికి డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఏకంగా $600 బిలియన్ మెటా కేటాయించింది. 2026 నాటికి దీని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ $135 బిలియన్ చేరుతుందని అంచనా. ఈ భారీ వ్యయాన్ని తట్టుకోవాలంటే ఖర్చులను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతేకాక గతంలో ఒక ప్రాజెక్టు కోసం పెద్ద టీం అవసరమయ్యేది. కానీ ఇప్పుడు ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి ఏఐ సహాయంతో ఒకప్పుడు ఒక టీం చేసిన పనిని ఒంటరిగా చేసేయగలడని జుకర్బర్గ్ నమ్ముతున్నాడు. అంటే మనుషుల కంటే ఏఐ టూల్స్ ద్వారా పనిచేయటం సంస్థకు చౌకగా మారుతోంది. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకవైపు 1,000 మందిని తీసేస్తూనే మరోవైపు ఏఐ నిపుణుల కోసం $100 మిలియన్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తోంది మెటా. చైనీస్ ఏఐ స్టార్టప్ మానస్ను $2 బిలియన్ కొనుగోలు చేయటం, మోల్ట్బుక్ అని ప్లాట్ఫామ్ను దక్కించుకోవటం వంటివి మెటా తన దిశను పూర్తిగా ఏఐ వైపు మార్చుకుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే మెటాకు అన్ని సానుకూలంగా లేవు. అవకాడో అనే పేరుతో మెటా డెవలప్ చేస్తున్న కొత్త ఏఐ మోడల్ ఇంటర్నల్ టెస్ట్లో విఫలమైందనే వార్తలు వస్తున్నాయి. గూగుల్, జెమినీ వంటి పోటీదారులతో పోలిస్తే ఇది వెనుకబడి ఉండటం జుకర్బర్గ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఫెయిల్యూర్స్ పెరుగుతున్న ఖర్చుల మధ్య బ్యాలెన్స్ చేయడానికే ఈ భారీ లేఆఫ్స్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం మెటా మాత్రమే కాదు, అమెజాన్ 16,000 మందిని, ఫిన్టెక్ దిగ్గజం బ్లాక్ తన సగం స్టాఫ్ ను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. అంటే టెక్ ప్రపంచం ఇప్పుడు ఏఐ విప్లవం వైపు వెళుతూ మానవ వనరులను తగ్గించుకునే పనిలో పడింది. ఇది ఉద్యోగులకు గడ్డుకాలమే అయినా కంపెనీల మనుగడకు తప్పనిసరి అని యాజమాన్యాలు వాదిస్తున్నారు.